నమస్కారం. ఇరాన్ ప్రభుత్వం తన 47వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. కాని ఈ సంబరాల వెనుక ఒక పెద్ద కథ నడుస్తోంది. చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. బయటకు చూస్తే అంతా బలంగానే కనిపిస్తోంది. కాని లోపల మాత్రం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది. మరి అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? ఈరోజు మన విశ్లేషణలో ఈ సంక్షోభం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఊహించుకోండి. ఒకవైపు ప్రభుత్వం తన బలాన్ని చాటుకుంటూ భారీ సైనిక పరేడ్లు నిర్వహిస్తుంది. మరోవైపు అదే దేశంలో లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చూశారా? ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న తేడానే ఇరాన్ ఎదుర్కొంటున్న అసలు సమస్య. ఇదే మనం ఈరోజు లోతుగా చూడబోయే విషయం. సరే, ఈ మొత్తం సంక్షోభాన్ని బాగా అర్థం చేసుకోవటానికి మన విశ్లేషణను 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ప్రభుత్వంపై ఉన్న ఒత్తిడి, తర్వాత ప్రజల తిరుగుబాటు, బయట నుండి వస్తున్న ఒత్తిడి అంటే వాషింగ్టన్ నుండి, నాలుగోది వీటన్నిటికీ ఆజ్యం పోస్తున్న ఆర్థిక పతనం, ఇక చివరగా అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న, ఈ పాలనా భవిష్యత్ ఏంటి అనేది. మొదటి విభాగానికొచ్చేద్దాం. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఒత్తిడి. అసలు ప్రశ్నేంటంటే, ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికీ ఎలా నిలదొక్కుకోగలుగుతోంది? ప్రజల మద్దతుతోనా? అస్సలు కాదు. నిజం చెప్పాలంటే కేవలం వాళ్ల సైనిక శక్తి మీద ఆధారపడి మాత్రమే. చూడండి, జియోపొలిటికల్ నిపుణులు ఈ పరిస్థితిని ఒక్క మాటలో చెప్పేశారు. వాళ్ళేమంటున్నారంటే, ఇరాన్ పాలన ప్రస్తుతం కత్తి అంచున నడుస్తోందట. అంటే ఏ చిన్న పొరపాటు జరిగినా ఏ క్షణంలోనైనా అంతా తలక్రిందులైపోయేంత ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నమాట. ఇప్పుడు రెండో అంశం, అంతర్గత తిరుగుబాటు. అసలిదెలా మొదలైందంటే, జీవన వ్యయం అంటే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మొదలైన చిన్న నిరసనలు ఇవి. కాని ప్రభుత్వం ప్రజల గోడును ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో చాలా వేగంగా ఈ నిరసనలు కాస్తా ఈ ప్రభుత్వం మాకొద్దు అనే పెద్ద ఉద్యమంగా మారిపోయాయి. ఈ నిరసనలు ఎంత పెద్ద ఎత్తున జరిగాయో చూడండి. జనవరి 9, 2026 నాటికి అక్షరాలా 50 లక్షల మంది ప్రజలు దేశంలోని 31 ప్రావిన్సులలో వీధుల్లోకొచ్చారు. ఆలోచించండి, 50 లక్షలు! ఇంత భారీ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో ప్రజలు ఏకమవ్వడం చూసి ప్రభుత్వం కూడా షాక్ అయింది. మరి ప్రభుత్వం ఏం చేసింది? ఈ నిరసనలను చాలా క్రూరంగా అణిచివేసింది. దేశ అత్యున్నత నాయకుడి ఆదేశాలతో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే IRGC దాని అనుబంధ బలగాలు రంగంలోకి దిగాయి. అంతర్జాతీయ పరిశీలకులు దీన్ని ప్రభుత్వ హింస యొక్క జలపాతం అని పిలిచారు. ఎందుకంటే వాళ్లు నిరాయుధులైన ప్రజలపై నేరుగా కాల్పులు జరిపారు. ఇక్కడే అసలు విషయం బయటపడుతుందే. ప్రభుత్వం చెప్పే లెక్కలకి వాస్తవానికి పొంతన లేదు. ప్రభుత్వమేమో కేవలం 3117 అని చెప్తోంది. కాని అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ఆ సంఖ్య 36,000 వరకు ఉండొచ్చు. చూసాలా ఎంత తేడా ఉందో? ఈ భారీ వ్యత్యాసమే చూపిస్తోంది ప్రభుత్వం నిజాలను ఎంతగా కప్పిపుచ్చాలని చూస్తోందో. అందుకే అసలు ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జనవరి 8 నుండి 16 వరకు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను పూర్తిగా బ్లాక్ చేసేశారు. సరే, దేశం లోపల ఈ స్థాయిలో గందరగోళం నడుస్తుంటే బయట నుండి కూడా ఒత్తిడి పెరగడం మొదలైంది. ముఖ్యంగా వాషింగ్టన్ నుండి. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడం ఇరాన్తో సంబంధాలను ప్రత్యక్ష సైనిక ఘర్షణ స్థాయికి తీసుకెళ్లింది. అది జూన్ 2025. ఆ నెల చాలా కీలకమైనది. ఇజ్రాయేలు, ఇరాన్ల మధ్య దాదాపు 12 రోజుల పాటు పెద్ద ఎత్తున సైనిక ఘర్షణలు జరిగాయి. అది ముగిసిన వెంటనే జూన్ 22న అమెరికా రంగంలోకి దిగింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్పై దాడులు మొదలుపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చర్యతో ఆ ప్రాంతంలో రాజకీయ లెక్కలన్నీ మారిపోయాయి. అమెరికా దాడులు కూడా చాలా పక్కా ప్రణాళికతో జరిగాయి. వాళ్లు ఇరాన్ అణు కార్యక్రమానికి గుండెకాయ లాంటి 2 ప్రదేశాలను టార్గెట్ చేశారు: ఫోర్డో మరియు నతాంజ్. ఫోర్డోలోని భూగర్భ కేంద్రాన్ని ప్రత్యేకమైన బాంబులతో ధ్వంసం చేశారు. నతాంజ్పై ఏకంగా 30 టోమహాక్ క్షిపణులతో దాడి చేశారు. అంతేకాదు, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి లాంచర్లలో కూడా చాలా వాటిని నాశనం చేశారు. దీని ఫలితంగా ఇరాన్ అణు సామర్థ్యం చాలా ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందనేది అంచనా. ఈ సైనిక దాడుల తర్వాత ఫిబ్రవరి 2026లో ఒమాన్లో చర్చలు మొదలయ్యాయి. కాని అమెరికా వైఖరి చాలా స్పష్టంగా, కఠినంగా ఉంది. వాళ్లు చర్చలకు ఒక సైనిక కమాండర్ను పంపడం ద్వారా ఒక సందేశమిచ్చారు:
మేం బలమైన స్థితి నుంచే మాట్లాడుతున్నామని. వాళ్ల డిమాండ్ ఒక్కటే, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని, క్షిపణి కార్యక్రమాన్ని పూర్తిగా అంటే జీరో ఎన్రిచ్మెంట్ స్థాయికి రద్దు చేసుకోవాలి. మరి ఇన్ని గొడవలకు అసలు మూల కారణమేంటి? లక్షలాది మంది ప్రజలు ఎందుకు అంత తెగించి వీధుల్లోకొచ్చారు? దాని సమాధానం కుప్పకూలిపోతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక పతనం కోట్లాది మంది ఇరానియన్ల జీవితాలను అక్షరాలా నాశనం చేసింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క నంబర్ చూడండి. జాన్వరి 2026లో వచ్చిన కరెన్సీ షాక్ తర్వాత ఒక అమెరికన్ డాలర్కు సమానమైన ఇరాన్ రియాల్ విలువ ఎంతకు పడిపోయిందో తెలుసా? 14,50,000. 1.45 మిలియన్. అంటే వాళ్ల కరెన్సీ విలువ దాదాపుగా మట్టి కొట్టుకుపోయిందన్నమాట. ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. జనవరి 2026లో దేశంలో మొత్తం ద్రవ్యోల్బణం 60%. అంటే సగటున వస్తువుల ధరలు 60% పెరిగాయి. కాని ప్రజలు బ్రతకడానికి అత్యవసరమైన ఆహారం, పానీయాల ధరలు మాత్రం ఏకంగా 90% పెరిగాయి. సంపాదనేమో పెరగదు, కాని తినే తిండి ఖరీదు మాత్రం దాదాపు రెట్టింపైపోయింది. ఇక ప్రజలు ఎలా బ్రతకాలి? ఇంకా వివరంగా చూస్తే కేవలం ఒక్క సంవత్సరంలోనే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. చూడండి, రొట్టె, ధాన్యాల ధరలు 133% పెరిగాయి. నూనెల ధరలు 116%, పళ్ల ధరలు 118% పెరిగాయి. అంటే పోయిన ఏడాది 100 రూపాయలకు కొన్న వస్తువును ఈ ఏడాది కొనాలంటే 200 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాలి. ఈ భారం ప్రతి ఒక్కరినీ, ప్రతి కుటుంబాన్ని కుంగదీసింది. ఇక మన విశ్లేషణలో చివరి, బహుశా అత్యంత కీలకమైన విభాగానికి వచ్చేశాం. అదే వారసత్వ సంక్షోభం. ఇరాన్ను దశాబ్దాలుగా పాలిస్తున్న 86 ఏళ్ల సుప్రీం లీడర్ తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? ఈ ఒక్క ప్రశ్నే ఇరాన్ పాలన భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఇరాన్ను తర్వాత ఎవరు పాలిస్తారు? ఇదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. 30 ఏళ్లకు పైగా దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న సుప్రీం లీడర్ ఖొమైనీ తర్వాత ఆ కుర్చీ ఎవరిది? ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విశ్లేషకుల ప్రకారం ప్రస్తుతం 2 అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకటి, వంశపారంపర్య వారసత్వం. అంటే సుప్రీం లీడర్ కొడుకైన ముజ్తాబా ఖొమైనీ అధికారాన్ని చేజిక్కించుకోవడం. కాని సమస్యేంటంటే ఇది వాళ్ల విప్లవ సిద్ధాంతాలకే పూర్తి విరుద్ధం. ఇక రెండో అవకాశం ఒక మిలిటరీ జుంటా. అంటే శక్తివంతమైన ఐఆర్జీసీ ఒకరిని ఉత్సవ విగ్రహంలా నాయకుడిగా కూర్చోబెట్టి తెరవెనక నుండి పూర్తి అధికారాన్ని వాళ్లే చెలాయించడం. పాలన లోపల ఎంత ఆందోళన ఉందో చెప్పడానికి ఇదొక బలమైన సూచిక. డిసెంబర్ 2025, జనవరి 2026 ఈ 2 నెలల్లోనే ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు దాదాపు $400 మిలియన్ విలువైన క్రిప్టోకరెన్సీని దేశం దాటించారట. దీన్నెలా అర్థం చేసుకోవాలి? మునిగిపోతున్న పడవ నుండి ఎలుకలు దూకేసినట్టు. అధికారంలో ఉన్నవాళ్లకే తమ పాలన భవిష్యత్తుపై నమ్మకం పోయిందని ఇది స్పష్టంగా చూపిస్తోంది. సరే, మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ విశ్లేషణ ప్రకారం 3 ప్రధాన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొదటిది 45% సంభావ్యతతో సైనిక ఏకీకరణ. అంటే ఖొమైనీ మరణం తరువాత ఐఆర్జీసీ అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకోవడం. రెండవది 35% సంభావ్యతతో ఉన్నత వర్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరి అధికారం చేతులు మారడం. ఇక చివరిది 20% సంభావ్యతతో మళ్లీ పెద్ద ఎత్తున నిరసనలు, బయటి నుండి దాడులతో ఈ వ్యవస్థే పూర్తిగా కుప్పకూలిపోవడం. కాబట్టి దేశం లోపల ప్రజల తిరుగుబాటు, బయట నుండి అంతర్జాతీయ ఒత్తిడి, పూర్తిగా పతనమైన ఆర్థిక వ్యవస్థ, దానికి తోడు వారసత్వ సంక్షోభం, ఈ 4ంటి నడుమ చిక్కుకున్న ఇరాన్ పాలన ఇప్పుడు ఒక కీలకమైన మలుపు దగ్గర నిలబడి ఉంది. దాని భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడొక పెద్ద ప్రశ్నార్థకం. ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో చూడాలి.